तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। हर शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। बाबा చెప్తున్నారు, हाईएस्ट अथॉरिटी की स्थिति का आधार कंबाइंड रूप की स्मृति। हाईएस्ट अथॉरिटी యొక్క స్థితికి ఆధారం కంబైన్డ్ రూపం యొక్క స్మృతి. హైయెస్ట్ అథారిటీ యొక్క స్థితికి ఆధారం కంబైన్డ్ రూపం యొక్క स्मृति। 477 अपने कंबाइंड रूप की स्थिति में सदा स्थित रहते हो। బాబా అడుగుతున్నారు, స్వయాన్ని కంబైన్డ్ రూపం యొక్క స్థితిలో సదా స్థితి చేసుకుంటున్నారు। पहले आत्मा और शरीर यह कंबाइंड रूप है, जो अनादि सृष्टि चक्र अनादि पाठ बजाते रहते। మొదట ఆత్మ మరియు శరీరం ఇవి రెండు కంబైన్డ్ స్వరూపాలు। ఏదైతే అనాది సృష్టి చక్రంలో అనాదిగా పాత్ర అభినయిస్తూ వస్తుంది, అనాదిగా ఇది అనాది అయిన డ్రామా, అనాది అయిన డ్రామాలో ఆత్మ శరీరంతో పాటు పాత్ర అభినయిస్తూ వస్తుంది। రెండవది इस पुरुषोत्तम संगम युग पर ब्राह्मण आत्मा है।
अर्थात बच्चों और बाघ का सदा साथ कंबाइंड स्वरूप है। ఈ పురుషోత్తమ సంగమ యుగంలో బ్రాహ్మణాత్మలు అనగా పిల్లలు మరియు తండ్రి సదా కంబైండ్ స్వరూపాలు। और तीसरा यादगार रूप में भी चतुर्भुज रूप दिखाया है। ఇక మూడవది స్మృతి చిహ్న రూపంలో చతుర్భుజుడు యొక్క రూపాన్ని చూపిస్తారు। ఒకటి ఆత్మ శరీరము కంబైన్డ్, రెండు ఆత్మ పరమాత్మ అంటే బ్రాహ్మణ జీవితంలో బాబాతో కంబైన్డ్, మూడవది లక్ష్మీనారాయణ యొక్క कंबाइंड चतुर्भुज का स्वरूप। पहले अपने शरीर और आत्मा के कंबाइंड रूप को सदा स्मृति में रखो। మొదట మీ శరీరము మరియు ఆత్మ యొక్క కంబైన్డ్ రూపాన్ని సదా స్మృతిలో పెట్టుకోండి। శరీర రచన హై ఆత్మ రచత హై। ఆత్మ రచయిత, శరీరము రచన। आत्मा रचयिता, शरीरम रचना। रचिता और रचना का कंबाइंड रूप है। ఇక్కడ ఎవరితో కంబైన్డ్? రచయిత అయిన ఆత్మ, రచన అయిన శరీరంతో కంబైన్డ్। तो स्वतः ही मालिक पन स्मृति में रहेगा। ఇప్పుడు స్వతహాగానే యజమాని అనే స్మృతి ఉంటుంది। మాలిక్ की स्मृति अर्थात हाईएस्ट अथॉरिटी में रहे। యజమాని అనే స్మృతి స్వతహాగాని हाईएस्ट अथॉरिटीలో ఉంటారు। चलाने वाले होंगे ना कि उनके वश चलने वाले। నడిపించేవారిగా ఉంటారు కానీ వశమైపోయి దానికి నడిచేవారిగా ఉండరు। लेकिन चलते चलते जैसे लोगों ने आत्मा परमात्मा को मिलाकर एक कर लिया, वैसे आत्मा और शरीर को अलग अलग की बजाय मिलाकर एक मान लिया। बाबा చెప్తున్నారు ఎలాగైతే నడుస్తూ నడుస్తూ ప్రపంచం వాళ్ళు ఆత్మ పరమాత్మని కలిపేసి ఒక్కటే అని అన్నారు। అలాగే ఆత్మ శరీరం రెండు వేర్వేరు అని భావించడానికి బదులుగా ఒకటిగా అంగీకరిస్తున్నారు కదా। భగవంతుడు ఆత్మ పరమాత్మ ఒక్కటే అని ప్రపంచంలో ఎలాగైతే బ్రహ్మని సృష్టించారు, అలాగే ఆత్మ శరీరం రెండు ఒకటే అనే భ్రమలోకి వచ్చేసారు అంటున్నారు బాబా। अर्थात अपनी अथॉरिटी की स्मृति समाप्त कर दी అంటే మీ యొక్క అథారిటీ యొక్క స్మృతిని సమాప్తం చేసేసారు। ఆత్మ అనగా శరీరంపై యజమాని కదా, శరీరానికి యజమాని, శరీరంపై అధికారం ఉంది ఆత్మకి, కానీ ఆ అధికారము సమాప్తం అయిపోయింది। దేని వలన? ఆత్మ శరీరం రెండు ఒకటే అని అనుకోవడం వలన। चलते चलते बॉडी कॉन्शियस हो गए तो कंबाइंड के बजाय एक ही मानने लगे। నడుస్తూ నడుస్తూ బాడీ కాన్షియస్ అనేది అలవాటైపోయింది, దేహ భ్రాంతి। కంబైన్డ్ కి బదులుగా ఒక్కటేనని భావించుకుంటున్నారు। ఆత్మ శరీరం రెండు కలిసి ఉన్నాయి అని భావించడానికి బదులుగా ఒక్కటే, నేను అంటే నేనే, కానీ నేను ఆత్మ అనే విషయము మర్చిపోయారు। अपने को बोला, उसके रिजल्ट क्या होगी? స్వయాన్నే మర్చిపోయారు, దానికి రిజల్ట్ ఏమైంది? స్వయాన్ని మర్చిపోవటం వలన రిజల్ట్ ఏమైంది? सब कुछ गवाया। तो
बेहोश की स्टेज में अपना सब कुछ लुटा दिया, మొత్తం అంతా పోగొట్టుకున్నారు. అంటే ఆత్మ యొక్క స్పృహని కోల్పోయారు, కోల్పోయి మొత్తం అంతా పోగొట్టుకున్నారు అంటున్నారు బాబా. ऐसे ही वर्तमान संगम युग पर बाप और बच्चे के कंबाइंड रूप की स्मृति भूल जाते हैं, तो हाईएस्ट अथॉरिटी के बदले अपने को निर्बल, शक्तिहीन, उदास, उलझी हुई आत्मा हो गई. బాబా చెప్తున్నారు అదే విధంగా రెండవ కంబైన్డ్ బాబా నేను వర్తమానం సంగమయుగంలో బాబా మరియు పిల్లల యొక్క కంబైన్డ్ రూపం యొక్క స్మృతిని మర్చిపోయారు కదా. ఇప్పుడు సంగమయుగంలో నేను బాబా కంబైన్డ్ అనే స్మృతిని మర్చిపోయారు. అంటే హైయెస్ట్ అథారిటీకి బదులుగా స్వయాన్ని నిర్బలులుగా, ఉదాసీనులుగా, శక్తిహీనులుగా, వశీభూతమైన ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారు. బాబా నేను కంబైన్డ్ అనే స్మృతిని మర్చిపోవటం వలన ఎలా భావిస్తున్నామంటున్నారు బాబా, నేను నిర్బల ఆత్మను, నేను ఉదాసీన ఆత్మను, నేను శక్తిహీనమైన ఆత్మను, ఇలా వశీభూతమైన ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారు. కంబైన్డ్ రూప్ కి స్మృతి సమర్థి లాతి హే. కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి సమర్థతని తీసుకొస్తుంది. किसी भी प्रकार के माया के विघ्नों को कंबाइंड रूप की स्मृति से सामना करने की अथॉरिटी ऑटोमेटिकली अनुभव करते हैं. బాబా చెప్తున్నారు ఏ రకమైనటువంటి మాయా విఘ్నాలనైనా కానీ కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా ఎదుర్కొని ఎదుర్కొనేటువంటి అథారిటీ ఆటోమేటిక్ గా అనుభవం చేసుకుంటారు. బాబా నేను కంబైన్డ్ అనుకుంటే సహజంగానే ఎలా అనుభవం చేసుకుంటారు, ఏ రూపంలో మాయ విఘ్నాలు వచ్చినా కానీ నేను ఎదుర్కోగలను అనే అథారిటీని సహజంగా అనుభవం చేసుకుంటారు. चाहे स्वयं कमजोर आत्मा भी हो, लेकिन बाप के साथ के कारण सर्वशक्तिवान के संग व स्मृति से मास्टर सर्वशक्तिवान अनुभव कर. బాబా చెప్తున్నారు ఒకవేళ స్వయం బలహీనమైన ఆత్మగా ఉన్నప్పటికీ కూడా బాబాతో ఉన్నాను, బాబా నా తోడుగా ఉన్నారు ఇలా అనుకోవటం వలన సర్వశక్తివంతుడి యొక్క సాంగత్యము వారి యొక్క స్మృతి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకుంటారు. तो कंबाइंड रूप में स्मृति में रहेंगे तो यादगार स्वरूप सदा स्मृति में रहेगा. కనుక కంబైన్డ్ యొక్క రూపాన్ని స్మృతిలో పెట్టుకున్నట్లయితే స్మృతి చిహ్నం యొక్క స్వరూపం సదా స్మృతిలో ఉంటుంది. अलंकारी स्वरूप माया जीत की निशानी है. अलंकरण का स्वरूपम माया जीत का అయిన దానికి గుర్తు. अलंकारी सदा अपने को शक्तिशाली अनुभव करेंगे. तो तीनों ही प्रकार के कंबाइंड रूप को स्मृति में रख. బాబా చెప్తున్నారు అలంకారధారులు సదా స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకుంటారు. ఈ మూడు రకాలైనటువంటి కంబైన్డ్ స్వరూపాలను స్మృతిలో పెట్టుకోండి. ఏంటా మూడు రకాలైన కంబైన్డ్ స్వరూపాలు? చెప్పండి. ఒకటి ఆత్మ శరీరము, రెండు నేను నా బాబా, మూడు లక్ష్మీనారాయణ చతుర్భుజుడు యొక్క స్వరూపం.
ఈ మూడిటి యొక్క కంబైన్డ్ స్వరూపాల్ని స్మృతిలో పెట్టుకోండి. యుగల్ రూప్ సే అకేలే నహీ బనో. యుగల్ రూపంతో మీరు ఒంటరిగా అవ్వద్దు. బాబా ఎవరు? నా సాథి, నా సహచరుడు కదా. బాబాతో నేను కంబైన్డ్ గా ఉన్నాను అంటే దాని అర్థం, जैसे दुनिया में आजकल विशेष सभी कंपेनियन और कंपनी चाहते हैं, इसके पीछे ही अपना समय तन मन धन लगाते हैं. బాబా చెప్తున్నారు ఏ విధంగా ప్రపంచంలో ఈ రోజుల్లో విశేషంగా అందరూ కూడా ఏం కోరుకుంటూ ఉంటారు? ఒక తోడు కావాలి, ఒక సహచరుడు, అంటే జీవితంలో ఒక తోడు ఉండాలి, జత కావాలి అని కోరుకుంటారు కదా. వారితోని తమ సమయము, తనువు, మనసు, ధనము అన్ని ఉపయోగిస్తూ ఉంటారు. तो आपको बाप जैसा कंपेनियन और कंपनी सारे कल्प में नहीं मिल सकती. బాబా చెప్తున్నారు మీకు తండ్రి లాంటి కంపానియన్, కంపెనీ మొత్తం కల్పంలో ఇంకెప్పుడు ఎవరు దొరకరు. लौकिक में कंपेनियन धोखा भी देते, दुख भी देते, मूड भी बदलते, कभी हंसेंगे कभी रुलाएंगे. బాబా చెప్తున్నారు బాబా మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయాలు చెప్తారు. అందుకని ఎవరు వ్యక్తిగతంగా దీనిని జ్ఞానపూర్వకంగానే అర్థం చేసుకోవాలి. లౌకికంలో కంపానియన్ మోసం చేయొచ్చు, దుఃఖం కూడా ఇస్తూ ఉంటారు, మూడ్ ఆఫ్ కూడా చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఏడిపిస్తారు, ఒక్కొక్కసారి నవ్విస్తారు. లేకిన్ అలౌకిక్ కంపానియన్ తో సదా హర్షతే హే. కానీ ఈ అలౌకికమైనటువంటి సహచరుడైతే సదా హర్షితంగానే ఉంచుతారు కదా. ఈ ప్రపంచంలో ఎన్ని చూస్తున్నారు. కబ్ మూడ్ ఆఫ్ నహీ కర్తే, ఎప్పుడు కూడా బాబా మూడ్ ఆఫ్ చేయరు. చేస్తారా? దోకేసి బచాతే హే, మోసం నుంచి కూడా రక్షిస్తారు. ఇక్కడ ఒక స్త్రీ పురుషుడని కాదు, ప్రతి ఒక్కరికి కూడా తోడుగా, ప్రతి ఒక్కరిని కూడా అనేక రకాలైనటువంటి విషయాలతో రక్షించేవాడు బాబా. స్త్రీలకైనా పురుషులకైనా శరీరంతో కాదు కదా ఇక్కడ సంబంధం, ఆత్మకి. ఆత్మకి కంపానియన్ ఎవరు? ఆత్మకి ప్రియుడు అనండి, లేకపోతే పతులకి కూడా పతి అనండి. పురుషుడు ఆత్మకైనా స్త్రీ ఆత్మకైనా అందరికీ పతి ఎవరు? పరమేశ్వరుడే కదా, బాబానే. కనుక అన్నేలు అనుకోండి, ఇది అక్కేలకు అనుకోకండి, అన్నేలకు కూడా. నా పతి ఎవరు అంటే నా బాబా కదా. सदा एक का 1000 गुना देने वाला दाता है, फिर भी कंपेनियन को ना पहचानने के कारण सदा साथ के बजाय किनारा कर लेते. బాబా చెప్తున్నారు సదా ఒకటికి 1000 గుణాలు ఇచ్చేటువంటి దాత, ఇంకా కూడా అయినా కూడా ఈ కంపానియన్ ని గుర్తించని కారణంగా తోడికి బదులుగా స్వయాన్ని దూరం చేసుకుంటున్నారు. నఖరే బహుత్ కర్తే హై, कभी मन को मोड़ लेते हैं, कभी बुद्धि से यहाँ वहाँ भटकने लग जाते हैं. బాబా చెప్తున్నారు చాలా రకాలుగా పిల్లలు ఏం చేస్తున్నారట, నకరాలు చేస్తున్నారు కదా. నకరాలంటే ఒక్కొక్కసారి మనసుని మూడ్ ఆఫ్ చేసుకోవడం, ఒక్కొక్కసారి బుద్ధి అక్కడ ఇక్కడ
భ్రమించేలాగా చేయటము కదా. కభీ సంకల్ప్ సే తలాక్ భీ దే దేతే, ఒక్కొక్కసారి సంకల్పంతో కూడా తలాక్ ఇస్తున్నారు. తలాక్ అంటే తెలుసా? విడాకులు ఇవ్వడం. ఒక మతంలో ఉంటుందన్నమాట. విడాకులు ఇవ్వడం అంటే తలాక్ 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 అని 3 సార్లు అంటే చాలు, వాళ్ళకి విడాకులు అయిపోయినట్టే కదా. మీకు బాగా తెలుసు, అక్కడే ఉంటారు. అయితే బాబా చెప్తున్నారు, పిల్లలు సంకల్పంతో విడాకులు ఇస్తున్నారు. किसी भी व्यक्ति व वैभव के वशीभूत हो जाना अर्थात प्रभावित हो जाना, ఏ వ్యక్తికైనా లేక వైభవాలకైనా వశీభూతం అవడము అనగా ప్రభావితులు అయిపోవడం. इतना समय अपने कंपेनियन को संकल्प से तलाक देना हुआ. మరి ఎంత సమయం స్వయాన్ని తోడుగా ఉన్న బాబాతో సంకల్పంతో విడాకులు ఇస్తున్నారు. ఎంత సమయం బాబాకి వేరుగా ఉంటున్నాము మనసుతో, రోజంతట్లో ఎంత సమయం మనసుతో బాబాకి దూరంగా ఉంటున్నాము, ఎంత సమయం కలిసి ఉంటున్నాము. కినారా కర్నా అర్థాత్ తలాక్ దేనా. మనసుని బాబాతో దూరంగా ఉంచటము అంటే అర్థం ఏంటి? విడాకులు ఇవ్వటమే అంటున్నారు బాబా. దిల్ కే సింహాసన్ పర్ సచ్చే సాథీ కే బజాయ్ అల్పకాల్ కే సాత్ నిభానే వాలే हद की प्राप्ति का लोभ देकर धोखा खिलाने वाला अर्थात आर्टिफिशियल सोने का किरण अपने तरफ आकर्षित कर देता है. బాబా చెప్తున్నారు, హృదయ సింహాసనంపై సత్యమైన సాథీగా ఉండటానికి బదులుగా అల్పకాలికమైన తోడుని నిలబెట్టుకునే వారిగా అయిపోతున్నారు. హద్దు యొక్క ప్రాప్తులనే లోభానికి మోసపోతున్నారు. అనగా ఆర్టిఫిషియల్ బంగారపు కిరణం తన వైపు ఆకర్షితం చేస్తుంది. చూడండి, బంగారపు నగల కంటే ఎక్కువగా ఏవి ఆకర్షితం చేస్తున్నాయి? ఆర్టిఫిషియల్ నగలు కదా. ఆర్టిఫిషియల్ బంగారం కోటింగ్ ఉన్నటువంటి నగలే ఎక్కువ ఆకర్షితం చేస్తున్నాయి. అలాగా బాబా సత్యమైనటువంటి సాథి, ఆయన్ని హృదయం అనే సింహాసనంలో కూర్చోబెట్టుకోవాలి. మనం బాబా హృదయం అనే సింహాసనంలో కూర్చోవాలి. కానీ దానికి బదులుగా ఏం చేస్తున్నారు పిల్లలు? అప్పటికప్పుడు ఒక బంగారపు కిరణం లాగా మెరిసేటువంటి విషయాలకి వశమైపోతున్నారు అంటున్నారు. तो तख्त नशीन सच्चे साथी के बजाय धोखेबाज साथी बना देते. మరి అప్పుడు సింహాసనంపై సత్యమైన సాథీగా అవటానికి బదులుగా మోసపోయేటువంటి సాథీగా అయిపోతున్నారు. సంకల్ప్ మే ఆకర్షిత హోనార్థ తలాక్ దేనా. సంకల్పంలోనైనా ఆకర్షితం అవుతున్నారు అంటే అర్థము విడాకులు ఇవ్వడమే. वास्तव में बार बार संकल्प में तलाक देना सदाकाल के राजभाग्य का तलाक लेना है. బాబా చెప్తున్నారు, వాస్తవానికి పదే పదే సంకల్పంలో బాబా నుంచి దూరంగా ఉండటము అంటే అర్థం, బాబాకి విడాకులు ఇవ్వటము అంటే అర్థం సదాకాలికమైన రాజభాగ్యానికి విడాకులు తీసుకోవడమే. సదాకాలికమైన రాజభాగ్యాన్ని నుంచి దూరం చేసుకోవడమే అంటున్నారు బాబా. कोई कोई रुसते भी बहुत है, रुसने को एक मनोरंजन समझते हैं,
बार बार साथी को रोब भी बहुत दिखाते हैं। हम तो ऐसे चलेंगे ही, हम तो यह करेंगे ही, आपको भी करना है. బాబా చెప్తున్నారు కొంతమంది చాలా విసిగిస్తూ ఉంటారు. ఆ విసిగించడం కూడా ఒక మనోరంజనంగా భావిస్తూ ఉంటారు. పదే పదే కోపం చూపిస్తూ ఉంటారు, లేకపోతే విసిగిస్తూ ఉంటారు. కొందరు అంటూ ఉంటారు కదా, ఇలా చేయకపోతే మాట వినరండి, మనం లెక్క లేకుండా అయిపోతామండి అని. జ్ఞానం తెలియని వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు. పదే పదే సాథీని తమ యొక్క ఆహం చూపిస్తూ ఉంటారు. అంటే ఎవరైతే భార్య భర్త కావచ్చు, భర్త భార్య కావచ్చు, లౌకికంగా చాలా అహాన్ని చూపిస్తూ ఉంటారు. మేమైతే ఇలాగే నడుస్తాం, మేమైతే ఇలాగే చేస్తాం, మీరు కూడా ఇలాగే చెయ్యండి అని. अपने वायदा किया है, आपको लेकर ही जाना है. सर्वशक्तिवान हो तो शक्ति दो, मदद देना आपका काम है, लेकिन मदद लेना मेरा काम है, यह याद नहीं रखते. సర్వశక్తివంతుడు, శక్తి ఇవ్వండి, సహాయం ఇవ్వడం మీ పని, సహాయం తీసుకోవడం మా పని. ఇది మర్చిపోతున్నారు. ఏ కదం మేరా 1000 కదం సాథీ కా యహ భూల్ జాతే. ఒక్క అడుగు నేను వేస్తే 1000 అడుగులు బాబా వేయిస్తారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. जो बातें साथी ने सुनाई ही वही बातें फिर साथी को ही याद दिलाते हैं. ఏ విషయాలైతే సాథి అంటే బాబా మనకి వినిపించారో అవే మళ్ళీ బాబాకి స్మృతి ఇప్పిస్తూ ఉంటాం. ఏమని? బాబా మీరు సహాయం చేస్తానన్నారు కదా, మీరు శక్తి ఇస్తానన్నారు కదా, ఇవ్వండి, సహాయం చేయండి. ఇలా బాబాకి తిరిగి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు నేను తప్పకుండా చేస్తాను, కానీ మీరైతే ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేయాలి కదా. स्मृति की अंगुली बार बार खुद छोड़ देते हैं और फिर कहते आप अंगुली क्यों नहीं पकड़ते हो. బాబా చెప్తున్నారు, స్మృతి అనే అంగుళి ప్రేలు పదే పదే స్వయమే వదిలేస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారట? మీరు మా వేలెందుకు పట్టుకోవడం లేదు బాబా అంటున్నారట కదా. బాబా ఏం చెప్తున్నారు? మీరు నన్ను స్మృతి చేస్తేనే కదా నేను మిమ్మల్ని నడిపించేది. మీరు స్మృతిని విడిచిపెట్టి బాబా మళ్ళీ నా చెయ్యి ఎందుకు పట్టుకోవడం లేదు అంటే ऐसे नाच నక్రేలి బహుత్. ఇటువంటి అనేక రకాలైన ఆటలు ఆడుతున్నారు. लेकिन याद रखो, ऐसा कंपेनियन जो नैनों पर बिठाकर ले जाए ऐसा कब मिलेगा. కానీ ఇది గుర్తు పెట్టుకోండి, ఇటువంటి కంపానియన్ నయనాలలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకెప్పుడైనా లభిస్తారా? ఇటువంటి తండ్రి అనండి, ఇటువంటి ప్రియుడు అనండి, ఇటువంటి సాథి అనండి, మీకు ఎప్పుడైనా దొరుకుతారా? కంపానియన్ సే సదా తోడ్ని బాబా. కనుక బాబా యొక్క తోడుని సదా నిలబెట్టుకోండి. బాబా నా సాథి, బాబా నా తోడుగా ఉన్నారు, బాబా నా ఛత్రఛాయిగా ఉన్నారు, బాబా చేతిలో నా చెయ్యి ఉంది. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం మర్చిపోయి ఏమంటున్నాం? బాబా నన్ను వదిలేస్తున్నారు. బాబా మనల్ని వదలడానికి రాలేదు కదా. మనల్ని వదిలేసేలాగైతే మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు బాబా? ఎక్కడెక్కడో మూలల నుంచి బాబా సెలెక్ట్ చేసుకున్నారు కదా.
మరి ఆయన అంత పరంధామ నుంచి వచ్చి మనల్ని వెతికి పట్టుకున్నది వదిలేయడానిక కాదు. కానీ మనమే అనేక విషయాల్లో చిక్కుకుంటున్నాం. బాబా అయితే ఎందులో చిక్కుకోలేదు కదా మనల్ని మర్చిపోవటానికి. ఆయనకి సదా మన యొక్క స్మృతి ఉంటుంది. కానీ ఆయన ఇచ్చే సహాయం మనం పొందాలి అంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన వైపు దృష్టి ఉండాలి. ఆయన శక్తి ఎప్పుడు నిండుతుంది కదా, మనం కూడా నింపుకోవాలి. కంబైన్డ్ రూప్ మే రహో, సదా కంబైన్డ్ రూపంలో ఉండండి. నేను నా బాబా కంబైన్డ్, నేను నా బాబా కంబైన్డ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను నా బాబా. నేను ఎక్కడున్నాను? నేను అనగా ఎవరు? ఆత్మ. ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది? బ్రూకుటిలో ఉంది. మరి బాబా సాథి అయితే, బాబా తోడు అయితే ఎక్కడున్నారు? బ్రూకుటిలోనే. అవునా? అంటే బాబా ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు నా పక్కనే అనుకుంటున్నారా? బాబా పక్కన ఉండరు. బాబాకి శరీరం లేదు కదా. నేను అంటేనే ఆత్మ, ఆత్మ అంటేనే బాబా తోడు, నా ఆత్మ పక్కనే ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోవాలి. బాబా నా సాథి, బాబా నేను కంబైన్డ్ అంటే మన దృష్టికోణం ఎక్కడ ఉండాలి? బ్రూకుటి స్థానంలో ఉండాలి. ఇది కంబైన్డ్ స్వరూపం అంటే. साथ साथ ब्राह्मणों की कंपनी सबसे श्रेष्ठ कंपनी है, जो ड्रामा के भाग्य प्रमाण आप थोड़ी सी आत्माओं को ही प्राप्त है. ఇక ఇప్పటి వరకు బాబా చెప్పారు కంపానియన్, ఇప్పుడు కంపెనీ. ఎవరిని కంపెనీ చేసుకోవాలి? బాబా చెప్తున్నారు బ్రాహ్మణుల యొక్క ఫ్రెండ్షిప్. ఎవరితో స్నేహం చేయాలి? బ్రాహ్మణులతో స్నేహం చేయాలి. ఎందుకంటే అన్నిటికంటే అంటే అందరికంటే శ్రేష్టమైనటువంటి స్నేహము డ్రామా భాగ్యం అనుసారంగా మీ యొక్క కొద్ది మంది ఆత్మలకి ప్రాప్తించింది. శ్రేష్టమైన బ్రాహ్మణుల యొక్క స్నేహము అనేది డ్రామా అనుసారంగా కొద్ది మంది ఆత్మలైన మీకు మాత్రమే ప్రాప్తించింది. लेकिन कंपनी में भी देखा जाता है यह कंपनी लाभ देने वाले, प्राप्ति कराने वाली. కానీ కంపెనీలో కూడా చూసినట్లయితే ఈ కంపెనీ లాభాన్ని ఇచ్చేటువంటి కంపెనీ, ప్రాప్తిని ప్రాప్తింప చేసేటువంటి కంపెనీ. తో బ్రాహ్మణ్ కంపెనీ సర్వ ప్రాప్తి కరాని వాలి. కనుక బ్రాహ్మణులతో కలిసి ఉండటము అంటే అర్థము సర్వ ప్రాప్తులను ప్రాప్తింప చేసుకోవటమే. ब्राह्मणों में फुल कास्ट ब्राह्मण और हाफ कास्ट ब्राह्मण दोनों ही. మరి బ్రాహ్మణుల్లో కూడా ఫుల్ కాస్ట్ బ్రాహ్మణులు, హాఫ్ కాస్ట్ బ్రాహ్మణులు ఇద్దరు ఉన్నారు. हाफ कास्ट अदर क्षत्रिय, तो कंपनी भी ब्राह्मणों की चाहिए. హాఫ్ కాస్ట్ అంటే అర్థము క్షత్రియులు అంటున్నారు. మరి కంపెనీ అనేది ఎవరిది కావాలి? బ్రాహ్మణులది కావాలి. जो साथी की कंपनी वही कंपनी चाहिए. ఎవరైతే సాథీగా కంపెనీ, ఎవరైతే సాథీ యొక్క కంపెనీయో వారే అటువంటి కంపెనీయే కావాలి. అంటే చూడండి, బాబాకి సాథీ బ్రాహ్మణులు, మనకి కూడా ఎవరు కావాలి స్నేహితులుగా? బాబాకి సాథీగా ఉన్నవారే మనకి కావాలి. అంతే కదా, బయట వాళ్ళతో చేయలేం కదా స్నేహం. ఎందుకంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, మన యొక్క బాబా నేర్పించే శ్రీమతం వేరు. కనుక ఎవరితో కంపెనీ చేస్తాం మనం? బాబా పిల్లలతో. अगर आप कास्ट ब्राह्मणों की कंपनी कर लेते
तो सच्चे साथी से स्वतः समीप के बजाय दूर हो जाते हैं. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఆఫ్ కాస్ట్ బ్రాహ్మణ లేక కంపెనీ తీసుకున్నారనుకోండి మీరు, అప్పుడు ఏమవుతుంది, సత్యమైన సాథీతో స్వతహాగానే సమీపంగా ఉండటానికి బదులుగా దూరం అయిపోతారు. ఆఫ్ కాస్ట్ బ్రాహ్మణులతో గనక మీరు స్నేహం చేస్తే సత్యమైన సాథి అయిన బాబాతో ఉండటానికి బదులుగా స్వతహాగానే దూరం అయిపోతారు. ఎందుకని? ब्राह्मणों की कंपनी चढ़ती कला होती है. బ్రాహ్మణుల యొక్క కంపెనీ ఎలా ఉంటుంది, ఎక్కే కళలో ఉంటుంది కదా. అంటే ఫుల్ కాస్ట్ బ్రాహ్మణులు ఎక్కే కళలో ఉంటారు. మరి హాఫ్ కాస్ట్ బ్రాహ్మణుల యొక్క కంపెనీ తీసుకుంటే ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. అదే ఎక్కువగా భావిస్తారన్నమాట. जो जितना श्रेष्ठ होता है उसको कंपनी भी श्रेष्ठ होती है. ఎవరు ఎంత శ్రేష్టంగా ఉంటారో వారికి కంపెనీ కూడా అంతే శ్రేష్టంగా ఉండాలి అంటున్నారు బాబా. तो ब्राह्मण श्रेष्ठ क्षत्रियों को कम कर देते. కనుక బ్రాహ్మణులు శ్రేష్టమైన వారు క్షత్రియుల్ని తక్కువే చేశారు. जो कंपनी साथी को मंजूर नहीं. బాబా చెప్తున్నారు, ఏ కంపెనీ అయినా తోడుగా చేసుకోవటం అనేది అనుమతి లేదు. వఫాదార్ సాథీ కభీ ఐసీ కంపెనీ నహీ కరే. నమ్మకస్తులైనటువంటి సాథీలు ఎప్పుడు కూడా ఇలాంటి కంపెనీని చేసుకోరు. ఐసే నహీ కహనా కి క్యా కరే, ఇలా ఎప్పుడు అనకూడదు, ఏం చేయమంటారు మరి అని. कंपनी तो चाहिए लेकिन कौन सी कंपनी चाहिए यह भी सोचना. మీకు కంపెనీ అయితే కావాలి కానీ ఎటువంటి కంపెనీ కావాలి ఇది కూడా ఆలోచించాలి అంటున్నారు. మిమ్మల్ని ఉన్నతిలోకి తీసుకువెళ్ళేటువంటి కంపెనీ కావాలా, మిమ్మల్ని ఉన్నతిలోకి వెళ్లకుండా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండేలాంటి కంపెనీ కావాలా, ఇది కూడా మీరు ఆలోచించాలి అంటున్నారు. పిల్లలకి చెప్తారు కదా, ఎవరితో ఉండాలని చెప్తారు, బాగా చదువుకునే వాళ్ళతో ఉండండి కదా, మంచి గుణాలు కలిగిన వారితో ఉండండి అని చెప్తారు కదా. బాబా కూడా అదే చెప్తున్నారు. ఏమని? పిల్లలు బాగా మంచి శ్రేష్టమైనటువంటి స్థితి కలిగిన వారితో ఉండండి అని. అలా ఉండటం వలన ఏమవుతుంది, మీరు కూడా ఉన్నతిలోకి వెళతారు. మీరు ఒక్క జన్మ కోసమే పిల్లలకి ఇన్ని జాగ్రత్తలు చెప్తారు కదా, మరి బాబా ఎన్ని జన్మల కోసం? 21 తరాలే కాదు 84 జన్మల కోసం కూడా చెప్తున్నారు. అవునా? तो सदा कंपेनियर और कंपनी को समझकर साथ निभाओ. కనుక సదా కంపానియన్ ఆఫ్ గాడ్ ఆర్ కంపెనీని అర్థం చేసుకుని తోడుని నిలబెట్టుకోండి. కంపానియన్ సే ప్రీతికి రీతి నిభావ్. కంపానియన్ తో ప్రీతి యొక్క రీతిని నిలబెట్టుకోండి. ఆ ప్రేమ ఎలా ఉండాలి, ఆ విధానం ఎలా ఉండాలి, బాబాతో నా యొక్క ప్రేమ విధి విధానం ఎలా ఉండాలన్నది మీరు నిర్ణయించుకోండి. और कंपनी से మర్యాదే నిభావ్. అలాగే ఎవరితో అయితే మీరు కంపెనీ చేసుకుంటున్నారో ఆ మర్యాదలను కూడా నిలబెట్టుకోండి. ఎవరితోని కూడా మర్యాదల్ని ఉల్లంఘించి అతిలోకి వెళ్ళిపోకూడదు.
బాబా ఎవరితోని స్నేహం చేయొద్దని చెప్పడం లేదు, స్నేహం చేయండి, కానీ ఈశ్వరీయ మర్యాదల్ని అనుసరించి చేయండి. समझा? इसको ही कहा जाता है कंबाइंड रूप की स्मृति में हाईएस्ट अथॉरिटी की स्थिति में रहना. బాబా చెప్తున్నారు, అర్థమైంది కదా? దీనినే వీరినే అంటారు కంబైన్డ్ రూపం యొక్క స్మృతిలో హైయెస్ట్ అథారిటీ స్థితిలో ఉన్నవారు అని. अच्छा, सदा प्रीति की रीति निभाने वाले, मर्यादाओं की लकीर में रहने वाले, आर्टिफिशियल सोने की किरण के पीछे सच्चे साथी को किनारा ना कर साथी से एक सेकंड भी दूर ना रहने वाले, सदा स्मृति की अंगुली साथी के साथ देते हुए चलने वाले, ऐसे वर्तमान और भविष्य तक नश्वीन आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. బాబా ప్రియాస్మృతులు చెప్తున్నారు, సదా ప్రీతి యొక్క రీతిని నిలబెట్టుకునే వారికి, మర్యాదల రూపీ రేఖ లోపల ఉండేవారికి, ఆర్టిఫిషియల్ బంగారపు కిరణాల వెనకాల తమ సత్యమైన సాథిని దూరం చేసుకోకుండా తోడుగా చేసుకుంటూ ప్రతి ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ కూడా దూరంగా ఉండకుండా ఉండేవారికి. ప్రియా స్మృతుల్లో కూడా బాబా ఎంత క్లియర్ గా చెప్తున్నారు, ఒక్క సెకండ్ కూడా బాబాతో దూరంగా ఉండని వారికి, బంగారపు కిరణం వెనకాల తమ యొక్క సాథిని దూరం చేసుకోకుండా ఉండేవారికి, సదా స్మృతి రూపి అంగులి సాథీతో పాటు పట్టుకుని నడిచే వారికి చేస్తారు కదా, ఏం చేస్తారు, వేలులో వేలు వేసి పట్టుకుని నడుస్తారు కదా, అలా బాబాతో సదా నడిచే వారికి వర్తమానము మరియు భవిష్యత్ సింహాసనాధికారి అయిన ఆత్మలకు బామ్ దదేక ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.